తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. తను నటించిన సినిమాలన్నీ కూడా మొదట్లో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. దీంతో చాలామంది హీరోలు కూడా ఉదయ్ కిరణ్ను చూసి భయపడిన సందర్భాలున్నాయట. ఉదయ్ కిరణ్ను స్టార్డమ్ ఎంత ఎత్తుకు ఎదిగిందో అంతే పాతాళానికి పడిపోయారు. చివరికి ఎలాంటి ఆఫర్సులు లేక ఎన్నో ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే ఉదయ్ కిరణ్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక న్యూస్ వినిపిస్తూ ఉంటుంది. ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈమె అమెరికాకు వెళ్ళిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయ్ కిరణ్ను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావాలని ఆయన భార్య విషిత ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది కూడా. అయినప్పటికీ కూడా ఉదయ్ కిరణ్ డైలమాలో పడి తీవ్ర డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఉదయ్ కిరణ్ వైఫ్ విషిత ఈ విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయిందట. కొన్నేళ్ల పాటు తన జ్ఞాపకాలతోనే బ్రతికిన ఈమె ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయ్ కిరణ్ మరణానంతరం కూడా ఆమె మరొక వివాహం చేసుకోలేదని, జాబ్ చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నదట విషిత. ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, హోలీ, కలుసుకోవాలని, నీ స్నేహం తదితర చిత్రాలలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే సడన్గా వరుస ఫ్లాపులు రావడంతో ఉదయ్ కిరణ్ జీవితం ఒక్కసారిగా తలక్రిందులయ్యిందట. ఉదయ్ కిరణ్తో నటించిన హీరోయిన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా అప్పుడప్పుడు ఉదయ్ కిరణ్ మంచితనాన్ని తెలియజేసిన సందర్భాలున్నాయి.